కేంద్రం ఇచ్చిన నిధులకు తాము లెక్కలు చెప్తామని, రాష్ట్రం కడుతున్న పన్నులకు లెక్కలు చెప్పే ధైర్యం మోడీకి ఉందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. ఇప్పటికైనా నిరంకుశత్వం వీడి విభజన హామీలు అమలు చేయాలని ఢిల్లీ ధర్మ పోరాట దీక్షలో హితవు పలికారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాలకులుగా ధర్మాన్ని మరిచారు. ఇతనికి పరిపాలించే అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరుండేది చట్టాలు చేయడానికి, చట్టాలు అమలు చేయడానికి. ఈరోజు మీరు చట్టాన్ని అమలు చేయకుండా అమలు చేయమని అడిగితే మా మీద దాడి చేయడం ఇది దుర్మార్గం, నీచం. ఆయన అంటున్నాడు, నన్ను లెక్కలు చెప్పమంటున్నాడు. నేను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మేము పన్నులు కట్టిన దానికి లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము ఢిల్లీలో ఉన్నాం, మాకేదో అధికారం ఇచ్చారు, మెజారిటీ ఉంది, మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే మీ ఆటలు సాగవని ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారం నెత్తికెక్కినప్పుడు మళ్ళా నెత్తినెక్కిన అధికారాన్ని దించే అధికారం కూడా ఈ ప్రజలకు ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచిస్తున్నారు, ఏదో రాజకీయ పార్టీలు పట్టుకుంటే ఓట్లు పడతాయనుకుంటున్నాడు, కానీ తెలుగు వారి సత్తా తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ, ప్రజల నాడి తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అయితే నిన్న గుంటూరుకు వచ్చి మనల్ని విమర్శించడు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచే విమర్శించవచ్చు. కానీ ఇతని ప్రవర్తన ఎట్టుందంటే, పుండుంటే ఇప్పటికి కూడా విభజన గాయం మానలేదు. మానని గాయాన్ని ఇంకా పెద్ద చేసి దానికి మళ్ళీ కారం జల్లి మనం పడుతుంటే సంతోషించాలనే ఆలోచనతో ఈ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది పరమ నీచం, పరమ దుర్మార్గం. ఇప్పటికైనా సరే 3 రోజులు టైం ఉంది. చేసిన తప్పని క్షమాపణ చెప్పి పార్లమెంట్ లో మీరు గాని అనౌన్స్ చేయగలిగితే ఆంధ్ర ప్రజానీకం మిమ్మల్ని క్షమిస్తారు. చేయకపోతే ఈ బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని శాశ్వతంగా బహిష్కరించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఏమీ లేదు, కానీ అది కూడా శాశ్వతంగా బీజేపీకి డోర్స్ అన్ని క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. అంతటితో ఆగదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నోసార్లు చేసి చూపించాం, మళ్ళీ చేసి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో విభజన చట్ట హామీలు సాధించే వరకు, ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ పోరాటం ఆగదు. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షకు ప్రధాని అడుగడుగున అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వేధింపులు ఆపకపోతే భాజపాకు చరమగీతం పడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. ఎన్ని కిలోమీటర్లు దాటి వచ్చాం, ఇంతమంది వచ్చారు, ఎన్నో ఇబ్బందులు, ఈవెన్ ట్రైన్ రావడానికి కూడా ఇబ్బందులు కలిగించారు. అక్కడ కూడా భోజనం కూడా సరిగా లేకుండా చేశారు. మీ వల్ల అయింది ఈ పనులే. మీరు చేయగలిగేది మేము అడిగితే మా ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఐటీ దాడులు చేస్తారు, మా పైన ఈడీ దాడులు చేస్తారు, మీ సిబిఐ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేము కన్నెర్ర చేసి మీరు ఏమవుతారో మరొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి రావాలంటే అడ్డంకులు సృష్టిస్తారు, దారిలో సక్రమంగా రానీరు. మళ్ళా మీరు మన రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని తిట్టి మళ్ళీ వస్తారు. నిన్నొచ్చారు, ఒక్క విషయం చెప్పాడా నేను అడుగుతున్నా? ఒక్క మాట మనల గురించి మాట్లాడా నేను అడుగుతున్నా? ఒక మాట మాట్లాడకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెట్టే హక్కు ఎవరిచ్చారని మరొకసారి అడుగుతున్నా. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. విభజన హామీలు, విభజన హామీలు, విభజన హామీలు.